కోల్కతాలో జరిగినటువంటి మౌమిత గారికి శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి హామీలు ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు కోల్కతాలో జరిగేటువంటి ఆ సంఘటన చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మనసు చలించిపోయే విధంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఈ తప్పిదాలు జరుగుతున్నాయని మేము అంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత జరిగినా కూడా ఇంతవరకు అయింది వాళ్ళను శిక్షించడం గాని పట్టుకోవడం గాని వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోకపోవడం దుర్మార్గం. ఇది చాలా దేశం యావత్తు తలదించుకునేంత దుర్ఘటకరమైన చర్య ఇది. ఈ చర్యని జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వాలు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కానీ ఖండించకుండా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా అవమానకరం. ప్రజా సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి ముందుకొచ్చి ర్యాలీలు చేసి ధర్నాలు చేసి నిరసన తెలియజేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సరైన చర్యలు తీసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయడం అనేది దేశ యావత్తుకి సిగ్గుచేటుగా భావిస్తూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వ్యసనాలకు గంజాయి అంటూ మట్టు పదార్థాలకు బానిసలై వాటికి లోబడి ఈ రోజు ఈ ఘటన మరొక ముందే ఈ రోజు నిన్న జరిగింది. ఏలూరులో భార్యాభర్త ఉంటే ముగ్గురు యువకులు తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక భర్తని కొట్టి మన ఆంధ్రప్రదేశ్ లోని భర్తని కొట్టి వాళ్ళ భార్య మీద అత్యాచారం జరిగింది. నిన్ననే జరిగింది. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం యువత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు కేవలం ఒక చిన్న చిన్న అలవాట్లకు మత్తు పదార్థాలకు బానిసై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశమంతా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. ఆడపిల్లలు గాని స్త్రీలు గాని ఏ విధంగా గాని ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి ఈ రోజు లేదని చెప్పి మేము ఎన్ఎస్యూగా ఒకసారి తెలియజేస్తున్నాం. అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఇక్కడ మనం ఎక్కడ జరుగుతుంది అని క్యాండిల్ ర్యాలీ పెడుతున్నాము, కరెక్టే. బట్ కానీ మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి. వాటికి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి పునాదైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. సో మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ దుర్ఘటనల వల్ల? ఆడపిల్లలకి మనం ఏమాత్రం సమాజం నుంచి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో మన అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు లేకుండా బయట చూసే వాళ్ళు కాదండి. మన ప్రవర్తనలో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పిస్తున్నారు. అదే అబ్బాయిలకి ఎందుకు నేర్పించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్? మనం కదా నేర్పించాల్సింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయిలకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఎంతైతే కండిషన్స్ చెప్తున్నారో, ప్రతి ఒక్క అబ్బాయిలకి ఎందుకు చెప్పట్లేదు కండిషన్స్? చెప్పండి. మనం ఫస్ట్ మనం ఇంట్లో నుంచి అబ్బాయిల్ని బయటకు వెళ్తేనే కదా అవతల వ్యక్తి ఎలా స్పందించాలి, అవతల అమ్మాయిని ఎలా చూసుకోవాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి మన కొడుకులకి నేర్పిస్తే మంచి ఏదో చెడేదో ఆటోమేటిక్ గా అమ్మాయిల మీద ఇటువంటివి జరగడం ఆపేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఎవ్రీథింగ్ మన సంప్రదాయాలు ఏంటి, మనం ప్రతి ఒక్కరే అమ్మాయిల సంప్రదాయాలు ఇవి పాటించండి అవి పాటించండి అని నేర్పిస్తున్నాం. మరి అదే సంప్రదాయాలు అబ్బాయిలకు ఎందుకు వర్తించదు? ప్రతి ఒక్కరు వేసుకోండి క్వశ్చన్. ఫాదర్ అండ్ మదర్ మీ ఇంట్లో మీ భార్యలతో ఎలా ఉంటున్నారో బయట ఆడవాళ్ళతో ఎలా ఉంటున్నారని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది. బయట ఎక్కడ జరుగుతున్నాయో నేరాలు ఘోరాలు ఆపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తల్లిదండ్రులు అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలి. అవునరా, మన బయట వ్యక్తులు అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా చెప్పాలి మంచి ఏంటి చెడేంటి, ఎటువంటి దారిలో మనం వెళ్తున్నామని.